ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గేమ్ మొదలైనట్లే కనిపిస్తోంది. నరేంద్ర మోడీని ఆషామాషిగా అనుకోవడానికి వీల్లేదు. ఆయన దూరదృష్టితో ఆలోచించి ఏ రాజకీయ నిర్ణయమైనా తీసుకుంటారు. అంతే తప్ప తాత్కాలికంగా ఎటువంటి డెసిషన్లు ఉండవు. అదే సమయంలో మనతో మోదీ అనుకూలంగా ఉన్నారు అనుకోవడం కూడా అంతే తప్పవుతుంది. ఎందుకంటే తనకు ఇబ్బందిగా మారుతారు అనుకున్న వారిని మోడీ కట్టడి చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారు అన్నది దాదాపు దశాబ్దంన్నర జాతీయ రాజకీయాలు చూసిన వారికి ఎవ్వరికైనా ఇలాగే తెలుస్తోంది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులపై ఆధారపడాల్సి వచ్చింది. ఆయన పైకి ఇద్దరితో నవ్వుతూ కనిపించినప్పటికీ లోపల మాత్రం ఇద్దరిని రాజకీయంగా కొంత అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న విశ్లేషణను బట్టి అర్థమవుతోంది. అందులోనూ చంద్రబాబు లాంటి సీనియర్ నేతను కంట్రోల్ చేయడం మోదీకి అవసరం అని ఖచ్చితంగా భావిస్తారు. చంద్రబాబు నిజానికి మోదీ కంటే సీనియర్ నేత. రాజకీయాల్లో మోదీతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అనేక సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, తెగదెంపులు చేసుకోవడం ఆయనకు అలవాటు. నితీష్ కుమార్ కూడా అంతే. అందుకే ఇద్దరు సీనియర్ నేతలను మోదీ నమ్మే అవకాశమే లేదు. అందుకే జమిలి ఎన్నికలకు వెళ్ళినా వీరిద్దరి విషయంలో ఒకంత జాగ్రత్త పడుతున్నారు అంటున్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్లలో ఒకంత ఇద్దరు నేతల గ్రిప్ను తగ్గించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ నేతలు సైతం అనుమానిస్తున్నారు. తనను శాసించే పరిస్థితిని మోదీ తెచ్చుకోరు. తన చేయి పైన ఉండాలని, తనను ఒకరు యాచించాలి తప్ప డిమాండ్ చేయడం మాత్రం ఆయన సహించలేరు అన్నది మోదీ నైజం తెలిసిన వారు ఎవరైనా ఒప్పుకునే విషయం. అందుకే ఈ ఇద్దరు సీనియర్ నేతలైన నితీష్ కుమార్, చంద్రబాబుల విషయంలో మోదీ ఇప్పటికే స్కెచ్ వేసి ఉంటారు అని భావిస్తున్నారు. వారిని రాజకీయంగా కొంత బలహీనం చేయగలిగితేనే 10 కాలాల పాటు పాలన సాగించవచ్చు అన్న ఆలోచన సహజంగానే మోదీలో ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్లో హైలైట్ చేయాలని మోదీ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొంతకాలం ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కాకినాడ పోర్టు పైన పడటం కూడా ఒకంత ఢిల్లీ వ్యూహమే అని అన్నవారు కూడా లేకపోలేదు. అయితే అందులో నిజమెంత అన్నది పక్కన పెడితే చంద్రబాబు గతంలో మాదిరిగా మోడీని డిమాండ్ చేయలేరు. ఎందుకంటే ఏపీలో పవన్ అవసరం చంద్రబాబుకు ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరోసారి పవన్తో కలిసి ప్రయాణం చేస్తేనే అధికారం దక్కుతోంది. ఆ వీక్నెస్ తోనే పవన్ను మోడీ మంచి చేసుకుంటున్నారు. వీలైనప్పుడల్లా పవన్ను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు ఢిల్లీ స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ను కూడా రూపొందించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ అత్యధిక స్థానాలను కోరే ఛాన్స్తో పాటు సీఎం సీటు షేరింగ్ విషయమై కూడా ఒప్పందం చేసుకోవాలి అన్న ప్రతిపాదన తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు అన్నది రాజకీయ వర్గాల అంచనాగా వినిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ చాణక్యుడే అయితే మోదీ అంతకు మించి. చంద్రబాబు భయం కూడా అదే. మోదీని వదిలి పవన్ బయటకు రారు. అలా ఫిక్స్ చేయడంలో నరేంద్ర మోడీ ఇప్పటికే సక్సెస్ అయినట్లు ఏపీ రాజకీయాలు పరిశీలించిన వారికి ఎవరికైనా అర్థమవుతోంది. మొత్తం మీద దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలి అంటే ఏపీలో గ్రిప్ సాధించాలి అన్న మోదీ ఆలోచనతో పవన్కు రానున్న కాలంలో మరింత ప్రయారిటీ ఇస్తారు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రేపు 8వ తేదీన విశాఖ పర్యటనలో కూడా మోదీ పవన్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు పెద్దగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో డిమాండ్ చేయలేని పరిస్థితి ఉంది. కూటమితోనే వచ్చే ఎన్నికలకు వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఈసారి మాత్రం పవన్, మోదీలను దూరం చేసుకునే ఆలోచన చేయరు. రాజధాని అమరావతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. కేవలం ప్రపంచ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు మాత్రమే సహకారం అందించింది. అదే సమయంలో జగన్ విషయంలోనూ ఒకంత మోదీ సాఫ్ట్ కార్నర్లో ఉన్నారని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును కొంత కట్టడి చేయాలి అంటే జగన్ను ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అదే జగన్ ధైర్యం అని కూడా అంటున్నారు. ఇటీవల అమిత్ షాతో విజయసాయిరెడ్డి సమావేశం కూడా అందులో భాగమే అని అంటున్నారు. అలాగే జగన్ కేసుల విషయంలో కూడా ఎటూ తేల్చుకోకుండా చూసి చంద్రబాబుకు చెక్ పెట్టడమే కమలం పెద్దల ఆలోచనగా ఉంది అనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద కూటమి కలిసి ఉన్నప్పటికీ బలమైన నేతలను బలహీనపరిచే యత్నాలు మాత్రం ప్రారంభమయ్యాయి అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.